క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలో 18వ కీర్తన 29వ వచనం. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతును. దేవుడి వాక్యాన్ని ఇచ్చినగాక ఆమేన్. అవునండి, దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా బలమును, నా జ్ఞానమును, నా యుద్ధ నేర్పరితను బట్టి నేనేం చేయలేదు, సైన్యమును జయించలేదు. నా దేవుని సహాయం వలన నేను సైన్యమును జయించాను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారంలో ఏం చేశాను, దాటానని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనండి, ఈ రోజుల్లో మనము జయ జీవితం లేక, ప్రతి సమస్యను జయించలేక, ప్రతి పోరాటంలో అపజయం పొందుకుంటూ ఇంకా నేను పోరాడలేను, ఇంకా నేను అలసిపోయాను, ఇంకా నాకు చేత కాదు అని ఏం చేస్తుంటాం, కృంగిపోతుంటాం. ఏమాత్రం నువ్వు కృంగిపోవద్దు, ఏమాత్రం నువ్వు అలసిపోవద్దు, ఎందుకంటే నీకు జయం ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడండి. ఆనాడు దావీదు భక్తుడు గొలియాతును జయించాడంటే, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎరుకో కోటల్ని జయించి మరి కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారంటే కేవలం దేవుని యొక్క సహాయం. మన వల్ల ఏమి కాకపోవచ్చేమో, కానీ దేవుని వల్ల అవుతుంది. నీవు కనుక దేవుని సహాయం కోరినట్టయితే దేవుని సహాయం ద్వారా సైన్యమును జయించవచ్చు, దేవుని సహాయం ద్వారా ప్రాకారములు దాటవచ్చు, దేవుని సహాయం ద్వారా నీ పరిస్థితులను కూడా మార్చుకోవచ్చు. కాబట్టి దేవుని సహాయం పొందుకొని సమస్త విషయంలో ఆశీర్వదించబడదాం. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు తన సహాయం అనుగ్రహించునుగాక ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. అన్ని విషయాల్లో నీ యొక్క సహాయం పొందుకొని ప్రతి విషయంలో జయించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.